ఏమిట్రా ఏమిటి అడవడంతా? మరి నాకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నా గురు, అదేం కుదరదు. లోపల రండి గురు. ఈవేళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత తొందరగా నీ పాత జీవితాన్ని మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషి అవుతావు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. వస్తా గురు, వస్తానమ్మా. ఏంటి ఏంటాడనేది? పాత జీవితం మర్చిపోవడం అంటాడేంటి? నాతో చెప్పవా? చూడు గౌరీ, మన జీవితం ఆనందంగా ఉండాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇంకెప్పుడు నా గత జీవితం గురించి అడగకు. అలాగే, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటి? ఇంకెప్పుడు ఇలాంటి దొంగతనం చేయగలిగిన వాడు ఈ నగరంలో ఒక్కడే ఉన్నాడు. పెద్దమ్మా, ఆయన ఒక్కసారి లోపలికి పిలుస్తావా? తప్పమ్మా, మగాళ్ళు పురిటి మంచం దగ్గరికి రాకూడదు. నాకెందుకో భయంగా ఉంది పెద్దమ్మా. ఆయన ఒక్కసారి లోపలికి పిలువు. ఏమండి, మీకు దూరం అయిపోతానేమోనని నాకెందుకో భయంగా ఉందండి. అలా మాట్లాడు, ఏం పర్వాలేదు, భయపడు. మిస్టర్ వేణు, ఇప్పుడే వస్తాం. ఏమండి, ఇప్పుడే వచ్చేస్తాం గౌరీ. మిస్టర్ వేణు, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎస్, నవశక్తి బ్యాంకులో ఐరన్ సేఫ్ బద్దలు కొట్టి అందులో ఉన్న వజ్రాలు దొంగిలించిన కారణాన నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నేనా? నాకేం తెలియదు సార్. బుకాయించు. లోగడ ఇదే రకంగా దొంగతనం చేసి వజ్రాలు దొంగిలించావు. శిక్ష అనుభవించిన నీలో పరివర్తన రాలేదు. ఆనాడు నేను చేసిన నేరం వెంటనే ఒప్పుకున్నాను, కానీ ఈ నేరం నేను చేయలేదు. నన్ను నమ్మండి సార్. ఆ రోజు ఒట్టి దొంగతనమే కాబట్టి తక్కువ శిక్షతో తప్పించుకోవచ్చునని ఒప్పుకున్నావు. ఈ రోజు ఒక హత్య కూడా చేశావు. హత్య? అందుకే ఏమీ ఎరగనట్టు నటిస్తున్నావు. నేనే పాపం ఎరగను సార్. లాకప్లో వేస్తే గానీ నీకేం తెలుసో బయటపడదు. సార్, లోపల నా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంది, భయపడుతుంది. ఈ పరిస్థితుల్లో పుట్టబోయే బిడ్డల గురించి నువ్వు ఆతృత పడుతున్నావు. కానీ పోయంతో తెలుసా? కమాన్ సార్. మోహిం, సార్, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. నేనే నేరం చేయలేదు. నేనే పాపం ఎరగను. వచ్చావా బాబు? గౌరీ, ప్రశ్నించింది. పండంటి ఆడబిడ్డ పుట్టింది, కానీ ఏం జరిగిందవా? బాలెంత జబ్బు వచ్చినట్టుంది బాబు. ఎగశ్వాస పడుతుంది. గౌరీ, 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 చూడు గౌరీ, నేను గౌరీ, నేను ఏమండి, ఎందుక మీరు మీ గతాన్ని అడగొద్దండి. మీరు దొంగ అంతకులా. గౌరీ, గౌరీ, కాదు గౌరీ, 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 గౌరీ. వేణు, ఓ, కర్తవ్యాన్ని కన్నతల్లిలా చూసుకునే ఇన్స్పెక్టర్ గారా? ఒక నేరస్తుడి గుండె మంటలు ఎలా రగిలిపోతున్నాయో చూడడానికి వచ్చారా? మంచి మానవత్వం ఎలా మండిపోతున్నాయో చూడటానికి వచ్చారా? సారీ వేణు, నువ్వు నేరస్తుడివి కాదన్న వార్త కొంచెం ఆలస్యంగా ఉంది. కొంచెం ఆలస్యంగానా? అది
అది నా జీవితాన్ని ఏం చేసిందో మీకు తెలుసా? అదిగో వచ్చి బాలింత్రాలు మంటల్లో మాడి మసిపోయేలా చేసింది. నేను దొంగని కాదు, హంతకుని కాదు అని చెప్పడానికి వల్లకాటి వరకు వచ్చారు కదూ. ఆ నిజాన్ని నా భార్యకి చెప్పండి. చనిపోయిన నా భార్యను బతికించి ఆ నిజాన్ని ఆమెకి చెప్పండి ఇన్స్పెక్టర్. నేను దొంగనయ్యానన్న బాధతో నలిగిపోయి నా భార్య చనిపోయింది. వైద్యం చేయించే అవకాశం లేకుండా నన్ను తీసుకెళ్లబట్టే నా భార్య చనిపోయింది. ఇది నేరం కాదా? ఇది మీరు చేసిన హత్య కాదా? దీనికి మీకు శిక్ష లేదా? ఇది తప్పు అని చట్టం ఒప్పుకోదా? చెప్పండి. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు వేణు. అది ఇప్పుడు నేను అనుభవిస్తూనే ఉన్నాను. చాలదు, ఆ శిక్ష మీకు చాలదు. ఎందుకో తెలుసా? ఏ పాపం ఎరుగని పసిబిడ్డ మీ మూలంగా తల్లి లేని పిల్లయింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని తల్లి పాలకు దూరమైంది. ఎందరి అనురాగాలు కుమ్మరించినా సరితోగని తల్లి ప్రేమకు దూరమైపోయింది. ఇన్స్పెక్టర్, మీరు వేసుకున్న ఆ కాకి బట్టలు, మీరు నమ్ముకున్న చట్టం ఏమైనా నా బిడ్డకు ఆ మాతృ ప్రేమను తెచ్చివ్వగలవా? నేను దొంగను కాదు అని ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పగలరా? చెప్పలేదు. అంతేకాదు ఇన్స్పెక్టర్, ఈ నగరంలో ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులకు నా పేరే జ్ఞాపకం వస్తుంది, నా రూపమే గుర్తుకొస్తుంది. రోజుకోసారి నువ్వు దొంగ దొంగ అని తరిమి పట్టుకుని కటకటాల వెనక పెట్టి వేధిస్తారు కదూ. వద్దు ఇన్స్పెక్టర్, ఆ జీవిని భరించలేను. అనుక్షణం అనుమానాలతో అవమానాలతో జీవోత్సవాలా నేను ఉండలేను. అందుకే ఒకేసారి నన్ను తీసుకెళ్లి ఉరికమ్మ ఎక్కించండి. అప్పుడు నిజంగా మీరు నాకు మేలు చేసిన వారు అవుతారు. ఎందుకో తెలుసా ఇన్స్పెక్టర్, నేను నేరస్తుని కాదు అని మీరెవ్వరూ చెప్పలేని నిజాన్ని నా భార్యకి చెప్పుకుంటాను. మీరు దొంగ హంతకులా అని 1000 అనుమానాలతో విలవెల్లాడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న నా భార్యకు సమాధానం చెప్పుకుంటాను. మీరు నన్ను ఉరితే గాని నగ్న సత్యాన్ని నిరూపించుకుంటాను. అండి, నేను తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్, వెంటనే మా దగ్గర తీసుకెళ్ళండి. ఎవరు మీరు? పోలీసుని. ఏదొచ్చారు? నిన్ను చూడటానికే. మీ నెత్తి మీద ఎర్ర టోపీ లేదే? కాకెత్తుకుపోయిందమ్మా, అందుకే ఈ టోపీ పెట్టుకున్నాను. ఇదిగో ఈ చాక్లెట్స్ తీసుకో. అమ్మో, మా నాన్నగారు ఊరుకోరు, కోపడతారు. ఓహో, నాన్నంటే అంత భయమా? ఈ నాన్నేం చేస్తున్నా? నాన్నగారు వంట చేస్తున్నారు. ఎవరు? ఇన్స్పెక్టర్ గారా? నమస్కారం. వేణు, నీకు జరిగిన అన్యాయం నిత్యం జ్ఞాపకానికి రాకూడదని ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ ఈ ఊరికే ట్రాన్స్ఫర్ చేశారు. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చారన్నమాట. ఇంకా ఏం చేయాలని? లేదు వేణు, ఆ రోజు ఎందుకులే, నీకు జ్ఞాపకం చేసి. నేను మర్చిపోతేగా మీరు గుర్తు చేయడానికి. ఐఎమ్ సారీ. ఈ పాపం చూస్తుంటే నీకు జరిగిన అన్యాయం గుర్తుకొస్తుంది. బాగున్నావా? బ్రతికే ఉన్నాను. దీన్ని బ్రతికించడం కోసం ఉద్యోగం చేస్తున్నాను. అలాగా, వెరీ గుడ్. నీకు ఎప్పుడేది అవసరమైనా నాకు కబురు చెయ్యి. పోలీసు మనిషిగా కాదు, సాటి మనిషి. తీసుకో పాపా. తీసుకోండి. వస్తావేనా? నాన్న, మా కాన్వెంట్ లో అందరినీ వాళ్ళ మమ్మీలు వచ్చి తీసుకెళ్తారు. మరి నన్ను తీసుకెళ్ళడానికి మమ్మీ రాదే? ఏనా మాట్లాడావు? మమ్మీ